రాష్ట్రంలో కరువు అనే మాట వినిపించకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు దేశానికి అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వ్యవసాయానికి గడ్డు పరిస్థితి వచ్చిందన్నారు. ఉన్మాద రాక్షస పాలన నుంచి బయటకు వచ్చామన్న ఆయన రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని అందరూ హాయిగా ఉన్నారని చెప్పారు. కష్టాలున్నా, ఖాళీ ఖజానా ఉన్నా ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత తమదన్నారు. నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు సోమశిల ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టులో నీటి విలువ సామర్థ్యం, ప్రస్తుతం ఎన్ని టీఎంసీల నీరు ఉందో నీటిపారుదల శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో బాధ్యత గుర్తెరిగి పనిచేయాల్సిందేనని, రైతులకు నీళ్లు సకాలంలో ఇస్తే బంగారం పండిస్తారని తెలిపారు. మొత్తం రిజర్వాయర్లలో 933 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చని, ఇప్పటి వరకు 692 టీఎంసీలు నిల్వ చేసుకున్నామని అన్నారు. 20 ఏళ్ల తర్వాత ఏపీలో ఆగస్టులోనే రిజర్వాయర్లు కలకలాడుతున్నాయని తెలియజేశారు. వరుణదేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. 70% ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చాయని, నీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చంద్రబాబు అన్నారు. కష్టాలున్నా, ఖాళీ ఖజానా ఉన్నా ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత తమదన్నారు. పాత రోజులు మరిచిపోవాలని అందరికీ చెబుతున్నారని, బాధ్యతగా పనిచేయాలని పేర్కొన్నారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని, గత ప్రభుత్వంలో సర్వే రాళ్లపై బొమ్మలకు 700 కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. పేపర్లకు ప్రకటనల కోసం 403 కోట్లు ఖర్చు పెట్టారని, ఈ డబ్బుల్లో 200 కోట్లు ఖర్చు పెట్టినా కొన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేవని అన్నారు. ఋషికొండ కొట్టేసి 500 కోట్లతో ప్యాలెస్ కట్టించుకున్నారు అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈరోజు సోమశిల డ్యాం ఒక ప్రమాద పరిస్థితిలో ఉంది. అప్రాన్ దెబ్బతినింది, గేట్లు కూడా పనిచేయడం లేదు. ఇవన్నీ చూసిన తర్వాత మొన్నటి వరకు నేను ఎన్నికల్లో చెప్పాను, ఈ సంవత్సరం మళ్లీ ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా నేనున్నప్పుడు ఎక్కడ కూడా ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఒక ఆస్తి నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో, నిర్మించిన ఆస్తిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒక బిల్డింగ్ కట్టినా సున్నం కట్టకపోతే పాడుపడిపోతుంది. అదే మరి ఒక ఇల్లు ఉంటే కూడా ఊడ్చకపోతే ఆ ఇల్లంతా చెత్తబడిపోయి ఆ డ్యూరబిలిటీ దెబ్బతింటుంది. అదే మరి ఒక ప్రాజెక్ట్ అన్నప్పుడు ప్రాజెక్ట్ లో చేయవలసిన పనులు, గేట్లు గ్రీసేయడం, మెయింటైన్ చేయడం, కాలువల్లో మట్టి తీయడం, ఎక్కడైతే గేట్ల నుంచి నీళ్లు వస్తాయో అప్రానంతా కూడా పర్ఫెక్ట్ గా పెట్టడం, అది కొట్టుకుపోయినప్పుడు కొట్టుకుపోతుందనే ఆలోచన వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు సరిచేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. కానీ 5 సంవత్సరాలు ఒక హిస్టారికల్ ప్రాజెక్టు సోమశిల. ఆ రోజు సోమశిల 78-89 మధ్యలో ఈ సోమశిల ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే, ఆ రోజు మనందరం చూస్తే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అది 38-40 టీఎంసీలకు పెడితే దాన్ని 75 టీఎంసీలు చేసిన నాయకుడు, దూరదృష్టి ఉండే నాయకుడు ఎన్టీ రామారావు గారు. దీని కింద 5,84,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. 2018 నీళ్లు లేకపోతే చంద్రమోహన్ రెడ్డి గారు ఉండి మొత్తం నెల్లూరు వ్యవసాయం దెబ్బతింటా ఉందంటే సోమశిల నుంచి 25 టీఎంసీ నీళ్లు రిలీజ్ చేసి పంటలో కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తున ఉపాధి హామీ పథకం అమలులో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి డైరెక్టర్ వరకు ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. జవాబుదారీతనాన్ని పెంచాల్సిన సోషల్ ఆడిట్ విభాగంలోనూ అవినీతి జరుగుతుందన్న ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇలాంటి కీలక విభాగంపైన నిఘా పెట్టాల్సిన అవసరం ఏర్పడుతోందంటే పరిస్థితులు ఎంత దిగజారాయో అర్థమవుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ పథకంపై సచివాలయం నుంచి సోమవారం జిల్లా పరిషత్ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా జల యాజమాన్య సంస్థ డ్వామా పథక సంచాలకులు, ఎంపీడీఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఉపాధి పనులకు రాకపోయినా హాజరు వేయటం, పని చేయకుండా చేసినట్లుగా చూపడం, తక్కువ పని చేసి ఎక్కువ చేసినట్లుగా నమోదు చేయటం వంటి అవకతవకలు గమనించామని ఆయన పేర్కొన్నారు. పథక సంచాలకులు కొందరు గ్రామాలకు వెళ్లడం లేదని, తనిఖీలు చేయటం లేదని అన్నారు. సోషల్ ఆడిట్ సభలకు హాజరు కావడం లేదని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందిపై పథక సంచాలకులకు నియంత్రణ లేదనే వాస్తవాలు తన దృష్టికి వచ్చాయని చెప్పారు. క్లస్టర్ స్థాయిలో పనిచేసి ఏపీడీలు పని ప్రదేశాలకు వెళ్లడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఇక మీదట పనితీరు మార్చుకోవాలని, మండల స్థాయిలో పథకం అమల్లో పూర్తి బాధ్యత ఎంపీడీఓలదేనని స్పష్టం చేశారు. మండల స్థాయిలో జరిగే అవకతవకలకు ఎంపీడీఓలే పూర్తి బాధ్యత వహించాలని మంత్రి అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు 23 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లా పంచాయతీ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులందరికీ గ్రామ సభ నిర్వహణపై
పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి. గ్రామసభ సమాచారాన్ని కనీసం 2 రోజుల ముందుగా టామ్ ద్వారా తెలియజేయాలి. ఈ గ్రామ సభలు అర్థవంతంగా నిర్వహించాలంటే గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అది మనస్ఫూర్తిగా పాల్గొంచుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో 100 రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి. కూలీలకి ఉన్న హక్కులను తెలియజేయాలి. రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. కరువుతో అల్లాడే ప్రకాశం జిల్లాకు జీవనాడైన వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించే అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని వైకాపా అధ్యక్షుడు జగన్ కోరారు. ప్రాజెక్టు ఫలాల్ని అందించడంపై చంద్రబాబు ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని ఎక్స్లో ఆయన విమర్శించారు. కరువుతో అల్లాడే ప్రకాశం జిల్లాకు జీవనాడైన వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించే అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ఎక్స్లో కోరారు. వెలిగొండ ప్రాజెక్టు సొరంగాలను 2021లో మొదటిది, రెండోది 2024 మొదట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పూర్తి చేశామని తెలిపారు. ఇంకా నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సి ఉందన్నారు. ఈ సీజన్లోనే దానికి కావలసిన సుమారు 1200 కోట్లు చెల్లిస్తే ప్రాజెక్టులో నీరు నిల్వ చేయవచ్చని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దాదాపు అన్ని ప్రాజెక్టుల నిర్వాసితులకు పునరావాసం కల్పించి నీటిని నిల్వ చేశామని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కింద చెల్లింపులు చేసి ఈ సీజన్లోనే నీటిని నింపి సాగు, తాగునీరు అందించాలని సూచించారు. గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. భూ రికార్డులను తారుమారు చేశారని మండిపడ్డారు. ఎక్కడ చూసినా భూ సమస్యలపైనే ఫిర్యాదులు వస్తున్నాయని, త్వరలోనే గ్రామాలకు రెవెన్యూ అధికారులను పంపి వాటిని గ్రామ సభల్లో పెడతామని చెప్పారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో నిన్న ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ రవాణా శాఖలో దోపిడీ కోసం 5 జోన్లు ఏర్పాటు చేశారని ఆరోపించారు. వాటిపై విచారణ చేపడతామన్నారు. తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండబోవని స్పష్టం చేశారు. జగనన్న భూ సర్వే అది ఒక పెద్ద బోగస్ సర్వే. ఆ సర్వే వల్ల ఎవడు ఇబ్బంది లేనటువంటి ఇష్యూ, ఎవరు కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి విషయం కూడా లేనటువంటి ఇష్యూ, నువ్వు కావాలని చెప్పి జగనన్న భూ సర్వే అని చెప్పి తగాయిదాలు పెట్టావు. ఎక్కడైనా ఒక తగాయిదా ప్రజల మధ్యనో రైతుల మధ్యన ఉంటే ప్రభుత్వం తీర్చాలి. కానీ గత ప్రభుత్వంలో ప్రభుత్వమే కావాలని చెప్పి తగాయిదాలు పెట్టినటువంటి సమస్యలు కూడా వచ్చాయి. చాలా వరకు ఆఫీసర్ దృష్టిలో పెట్టి చాలా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేశాం. నేను రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరుతున్నాను, ఎవరు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఎక్కడ చిన్న సమస్య ఉన్నా సరే ఆ సమస్య వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు పరిష్కారం చేయడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి మా వరకు అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కువగా భూ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఒక జిల్లా, ఒక మండలం, ఒక ప్రాంతం అయితే చేయొచ్చు. ఈ సమస్యలు రాష్ట్రం అంతా ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఉన్నాయి, ప్రతి మండలంలో ఉన్నాయి, ప్రతి గ్రామంలో ఉన్నాయి. ఎవరైనా సొంత నిర్ణయాలు తీసుకున్నా, ఎంత పెద్ద నాయకుడైనా ఎవరిని విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఈరోజు ఎవడో తప్పు చేశాడని చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కార్యకర్తలకు అప్పీల్ చేశారు. నన్ను 55 రోజులు జైల్లో పెట్టారు. నాలాగే మీరు కూడా ఆలోచిస్తున్నారు ఇంకొకరికి జైల్లో పెడితే బాగుండని. అది మంచి విధానం కాదు. ఏపీలో భారీ పెట్టుబడులకు ఫాక్స్కాన్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎలక్ట్రానిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, డిజిటల్ హెల్త్, మ్యానుఫ్యాక్చరింగ్, కంపోనెంట్స్ తయారీకి సంబంధించిన ప్లాంట్ల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని సంస్థ ప్రతినిధులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పించేందుకు ఫాక్స్కాన్ ప్రతినిధులు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. ఫాక్స్కాన్ ప్రతినిధుల బృందంతో మంత్రి లోకేష్ నిన్న సమావేశమయ్యారు. మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ నిర్మాణంపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను లోకేష్ వివరించారు.
ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పరిశ్రమలకు రాయితీలు కల్పించే విధానం కూడా రూపొందిస్తున్నామని తెలిపారు. త్వరలోనే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈవీ ఎలక్ట్రానిక్ పాలసీలు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రానిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, డిజిటల్ హెల్త్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపోనెంట్స్ తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. పెద్ద ఎత్తున పెట్టుబడులతో యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఫాక్స్కాన్ సూత్రప్రాయంగా అంగీకరించింది. విశాఖపట్నం కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. భూ కేటాయింపు, ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉందన్నారు. అతి త్వరలోనే జోన్ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి అవసరమైన సన్నాహాలకు సిద్ధమవుతామన్నారు. గత ప్రభుత్వ హయాంలో భూ విషయంలో అభ్యంతరాలు తలెత్తిన నేపథ్యంలో ఈ విషయంపై కూలంకషంగా చర్చించినట్లు తెలిపారు. ఇరు ప్రభుత్వాల అధికారుల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయని, ఇప్పుడు జోన్ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు త్వరలోనే నెరవేరబోతున్నాయన్నారు. की गई और बहुत ही खुशी की बात है कि इस बार एक रिकॉर्ड आवंटन हुआ है रेलवे के लिए। 2,62,000 करोड़ का टोटल कैपिटल एक्सपेंडिचर रेलवे के लिए भारत सरकार के बजट में आया है। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को, माननीय वित्त मंत्री जी को मैं बहुत धन्यवाद देता हूं कि इतना रिकॉर्ड आवंटन हुआ। उसका लाभ हमें सीधा आज अभी आप सब जम्मू कश्मीर और उत्तराखंड से आए हुए साथियों को मैं बताना चाहूँगा कि इसका सीधा लाभ हमें दोनों राज्यों में मिल रहा है। इस साल जम्मू कश्मीर के जो प्रोजेक्ट कई वर्षों से चल रहा था, उसके लिए 3,694 करोड़ रुपीस का एलोकेशन हुआ है। 3,694 करोड़। और इसके साथ ही साथ जैसा आपको जानकारी है कि और नए प्रोजेक्ट्स को आगे बढ़ाने के लिए भी काम चल रहा है। శ్రీ సిటీలో పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఒప్పందాల పేరుతో సీఎం చంద్రబాబు హైడ్రామా చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. శ్రీ సిటీలో తమ హయాంలో పరిశ్రమలు ఏర్పాటు కాగా ఇప్పుడు వాటికి చంద్రబాబు ప్రారంభోత్సవాలు, ఇప్పటికే పనులు మొదలుపెట్టిన కంపెనీలకు శంకుస్థాపనలు, ఎప్పుడో కుదిరిన ఒప్పందాలకు మళ్లీ ఒప్పందాలు చేస్తున్నారని, చంద్రబాబుది ఎప్పుడూ ప్రచార ఆర్భాటమే అని స్పష్టం చేశారు. వేరొకరి కష్టాన్ని తన ఖాతాలో వేసుకోవటం అదే ఎప్పటికీ చంద్రబాబు నిస్సిగ్గుగా వ్యవహారమని చురకలంటించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖలో నాడు తమ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లోని ఒప్పందాలన్నీ దాదాపు కార్యరూపం దాల్చాయని చెప్పారు. ఇప్పుడు వాటికే తిరిగి ప్రారంభోత్సవాలు చేస్తూ ఏకంగా 16 పరిశ్రమలు ఏర్పాటైనట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆక్షేపించారు. 100 కోట్లతో ఏర్పాటయ్యే పరిశ్రమల పనులకు కనీసం 6 నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని గుర్తు చేసిన ఆయన ఈరోజు చంద్రబాబు ప్రారంభించిన వాటిలో ఏ ఒక్కటి ఈ ప్రభుత్వంలో వచ్చినవి కాదని స్పష్టం చేశారు. అలాగే తమ ప్రభుత్వ హయాంలో కొన్నింటి శంకుస్థాపనలు చేయగా మరికొన్నింటికి భూ కేటాయింపులు జరిగాయని, ఇప్పుడు వాటన్నింటినీ సీఎం చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని దుయ్యబట్టారు. దాదాపు 2.5 ఏళ్లు కోవిడ్ సంక్షోభం ఉన్న 2023 మార్చిలో విశాఖలో జీఐఎస్ నిర్వహించి 386కు పైగా ఒప్పందాలు చేసుకున్నామన్న గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న డ్రామాలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు, నాటి ఎంఓయూలకు సాక్ష్యాలని తేల్చి చెప్పారు. శ్రీ సిటీలో కొన్ని పరిశ్రమల్ని ప్రారంభోత్సవం, కొన్నింటికి శంకుస్థాపన కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు కొన్ని పత్రికల్లో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేదా వారు అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలను కానీ చూసాం. అయితే నా ద్వారా ప్రజలకి చెప్పాల్సింది ఏంటంటే, అందులో ఒక ఇన్సిడెంట్, ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే దానికి కావాల్సినటువంటి సమయం ఎంత, వారు ప్రభుత్వంలోకి వచ్చి 2 మాసాల 12వ తారీఖు అనుకుంటా బహుశా ప్రమాణ స్వీకారం చేసి 2 మాసాల ఒక వారం అయింది. ఈరోజు 16 పరిశ్రమలని ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడే కాదు, రానటువంటి ఇంకో 1.5-2-3 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము తీసుకొచ్చినటువంటి పరిశ్రమల్ని ప్రారంభోత్సవాలు చేయడానికి వారికి సమయం పడుతుంది. ఇదేదో ఆయన బ్రాండ్ని చూసి వచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే
కనీసం ఒక 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక పరిశ్రమ పెట్టాలన్నా కనీసం 6 నెలల నుంచి సంవత్సరం సమయం పడుతుంది. ఈరోజు వారు ప్రారంభోత్సవాలు చేసినటువంటి ఏ ఒక్క పరిశ్రమ కూడా వారి బ్రాండ్ ఇమేజ్తోనో లేదా వారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి కావు అనేటువంటి విషయాన్ని వారు గమనించి మాట్లాడితే బాగుండు అనేటువంటి అభిప్రాయాన్ని మాకు. ఫైళ్ల దహనం పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్త నాటకం ఆడుతుందని మాజీ ఎంపీ మార్గని భరత్ ధ్వజమెత్తారు. కూటమి 2.5 నెలల పాలనలోనే రాష్ట్రం అగ్నిగుండంలా మారిందని, హత్యలు, హత్యాయత్నాలు, దౌర్జన్యాలు, అల్లర్లు సర్వసాధారణమయ్యాయని, వాటన్నింటినీ తమ పార్టీ ఢిల్లీ వేదికగా బట్టబయలు చేసిందని ఆయన వెల్లడించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఫైళ్ల దహనం పేరుతో రోజుకో ప్రహసనం చేస్తోందని ఆక్షేపించారు. వారిప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి నిజంగా అక్రమాలు జరిగి ఉంటే బయటపెట్టాలని మాజీ ఎంపీ సవాల్ చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి నారా లోకేష్ ప్రకటించినట్లు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, మరోవైపు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇటీవల సీఎం చంద్రబాబు ఫైల్స్ దహనం నిందలు మొదలుపెట్టారని చెప్పారు. సూపర్ 6 హామీలు అమలు చేయకుండా దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, అలాగే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే దాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆపాదించేందుకు ఎన్నో కుట్రలు చేశారని మార్గాని భరత్ చెప్పారు. ఆ ఘటన జరిగిన వెంటనే డీజీపీని, సిఐడి చీఫ్ను హుటాహుటిన హెలికాప్టర్లో మదనపల్లికి పంపి ఆ ప్రమాదంపై ఏకంగా 10 దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేయటమే కాకుండా పలు జిల్లాల నుంచి డాగ్ స్క్వాడ్లు, ఫోరెన్సిక్ బృందాలను రప్పించారని గుర్తు చేశారు. ఆ అగ్ని ప్రమాదం నిజంగా కుట్ర అయితే ఇప్పటివరకు సీఎం ఆ వివరాలు ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు తప్పిదాలను అంతర్జాతీయ నిపుణుల బృందం కూడా తేల్చిన నేపథ్యంలో దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కొత్తగా ధవళేశ్వరంలోని ఆఫీసులో ఫైల్స్ దగ్ధం చేశారంటూ నానా హంగామా చేసి 4 అధికారులను సస్పెండ్ చేశారని ఆక్షేపించారు. లోకేష్ క్లియర్గానే చెప్పాడు, రెడ్ బుక్లో మేము రాసుకుంటున్నాము, రెడ్ బుక్ ప్రకారంగానే మేము రాజ్యాంగం చేస్తామని చెప్పింది అలా చేస్తూ ఉన్నారు. దాన్ని వెంటనే ఇష్యూ డైవర్షన్ చేసే కార్యక్రమం మదనపల్లిలో డైరెక్ట్గా చంద్రన్న ఫైల్స్ ఒకటి ఈ మధ్య కొత్తగా తయారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రన్న ఫైల్స్ అని మొదలుపెట్టాడు. అంటే ఏదో రకంగా సూపర్ 6 అనే హామీలు ఇచ్చారు వాళ్ళు. ఆ సూపర్ 6 హామీల్ని డైవర్ట్ చేయాలి ప్రజలకి అని చంద్రన్న ఫైల్ స్టార్ట్ చేశాడు. మదనపల్లిలోనంట అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన ఏదో రకంగా బురద జల్లాల అనే కార్యక్రమం చేస్తూ, ఏదైతే ఎలక్షన్ టైంలో ల్యాండ్స్కి సంబంధించి ఆ ఇష్యూ జరిగిందో, ఏదైతే దాన్ని ఏంటన్నది ల్యాండ్ టైటిలింగ్ ఇష్యూ, దాన్ని ప్రభుత్వం అప్పుడున్న జగనన్న పైన ఏ రకంగా అయితే బురద జల్లారో సేమ్ అదే తరహాలో ఈ ఫైల్స్ అనే కార్యక్రమం స్టార్ట్ చేశారు. నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో జనాలందరూ కూడా నిజంగా నమ్మే విధంగా ఒక హెలికాప్టర్ని పెట్టి ఆ హెలికాప్టర్ మీద డీజీపీ గారిని, ఏదైతే సిఐడి చీఫ్ని, వీళ్ళందరినీ కూడా హెలికాప్టర్ ద్వారా పంపించి మళ్ళీ ఏదో డాగ్ స్క్వాడ్ అంట, ఇన్ని రకాల కార్యక్రమాలు చేశారే. ఇప్పుడు మరి మీ ప్రభుత్వం ఉంది కదా, నిజంగా అక్కడ ఏమన్నా అక్రమాలు కానీ అవకతవకలు కానీ జరిగితే ఈ పాటికి బయట పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు అని ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 99 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ సృజన తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు అధికంగా 42 వినతి పత్రాలు అందినట్లు పేర్కొన్నారు. పోలీసుకు 14, మున్సిపల్ కార్పొరేషన్కు 13, డిఆర్డీఏకు 4, పంచాయతీరాజ్ సహకార శాఖలకు 3, వైద్య ఆరోగ్య సర్వే మార్కెటింగ్ శాఖలకు 2, విద్యుత్, ఏపీఐఐసి, ఆర్టీసీ, ఎన్టీఆర్ వైద్య సేవ, పౌర సరఫరాలు, విద్య, దేవాదాయ, అగ్నిమాపక, మత్స్య, మహిళా శిశు సంక్షేమం, గనులు, ఆర్ఎండ్బి, గ్రామీణ నీటి సరఫరా తదితర శాఖలకు ఒక్కో అర్జీ వచ్చినట్లు వివరించారు. అర్జీలో పేర్కొన్న సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, వీటి రీఓపెన్ ఆస్కారం లేకుండా చిత్తశుద్ధితో పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును శాఖాధిపతులు స్వయంగా ఫీల్డ్కి వెళ్లి సమస్యను పరిష్కరిస్తున్నారని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్నామని, సంతృప్తికరమైన పరిష్కారం ఇచ్చిన తర్వాతే ఆ ఫిర్యాదును ఆన్లైన్లో క్లోజ్ చేస్తున్నామని తెలిపారు.
విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనధికార ఆక్రమణలు, వాటర్ పైప్లైన్ మరమ్మతులు, అనధికార పార్కింగ్ ఫీజు వసూలు, ట్రాఫిక్ నియంత్రణకు స్పీడ్ బ్రేకర్లు, బారికేడ్లు, ట్రాఫిక్ ఇండికేటర్ల ఏర్పాటు, ఓపెన్ డ్రైన్, సెల్ టవర్ నిర్మాణానికి అభ్యంతరం, వీధి దీపాల సమస్య, వీధి కుక్కల సమస్య, మంచినీటి మరమ్మతుల కొరకు తవ్విన రోడ్లను పూడ్చుట, అనధికార కట్టడాలు, ఖాళీ స్థలంపై పన్ను వంటి సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్నామని, సంతృప్తికరమైన పరిష్కారం ఇచ్చిన తర్వాతే ఆ ఫిర్యాదును ఆన్లైన్లో క్లోజ్ చేస్తున్నామని కమిషనర్ ధ్యానచంద్ర తెలియజేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 60 ఫిర్యాదులు వచ్చాయి. అడ్మిన్ డీసీపీ ఎం కృష్ణమూర్తి నాయుడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. బాధితుల వినతులు విన్నారు. వచ్చిన మొత్తం ఫిర్యాదుల్లో మోసాలకు సంబంధించి 19, నగదు లావాదేవీలపై 11, కుటుంబ కలహాలపై 8 ఉన్నాయి. ఇవి కాక భూ వివాదాలపై 5, వేధింపులపై 4, దొంగతనాలపై 3, ఇతర సమస్యలపై 10 వచ్చాయి. వీటిని పరిష్కార నిమిత్తం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు పంపి వాటిని సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. సోదర సోదరీమణులు అనుబంధానికి ఆత్మీయ ప్రతీక రాఖీ పండుగ అని సాయి మేధా విద్యాసంస్థల డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ అన్నారు. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధాలను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో గాయత్రి నగర్లోని సాయి మేధా ఇన్స్టిట్యూట్ నందు రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని గాయత్రి నగర్లోని సాయి మేధా ఇన్స్టిట్యూట్ నందు రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మజ్జిగ బాలకృష్ణకు పలువురు విద్యార్థులు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ప్రతి ఇంటా ఆప్యాయతలు పెంపొందించే వేడుక రాఖీ అని అన్నారు. అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక ఈ రక్షాబంధన్ అని నేటి తరానికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు మన పండుగల విశిష్టతను తెలియచెప్పే ఉద్దేశంతో రాఖీ వేడుకలను నిర్వహించినట్లు చెప్పారు. తమ ఇన్స్టిట్యూట్లో చదువుతున్న విద్యార్థులను చెల్లెలుగానే చూసుకుంటామని చెప్పారు. ఒత్తిడి లేని విధంగా తాము కోచింగ్ ఇస్తామని చెప్పారు. సాయి మేధా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ జి రమణ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఈ కోచింగ్ సెంటర్ ద్వారా అనేక మంది విద్యార్థులను ర్యాంకర్లుగా తీర్చిదిద్దామని తెలిపారు. ఎన్నో కోచింగ్ సెంటర్లు ఉన్నప్పటికీ తాము చెప్పే విధంగా ఇతర కోచింగ్ సెంటర్లు చెప్పలేవని అన్నారు. ఈ సెట్లో వాళ్ళకి ఏదైనా డౌట్ మంచి ర్యాంక్ రావాలనే ఉద్దేశంతో అలా డైవర్ట్ చేసి మంచిగా మోటివేషన్ చేస్తూ కూడా ఉంటాను. నేను ఎలా చదవాలి, ఏంటి మన పేరెంట్స్ మంచి గుడ్ నేమ్ ఎలా తేవాలి, మన పేరెంట్స్ ఎలా మంచి నేమ్ సొసైటీలో మంచి నేమ్ తేవాలి, అండ్ ఈ సెట్లో ఎంత ర్యాంక్ వస్తే మనకి ఎలాంటి కాలేజీలో బీటెక్ చేయాలనేది మోర్ దాన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను చెల్లి తమ్ముడు అని చెప్పేసి అలా క్లోజ్గా మూవ్ అవుతూ వాళ్ళకి మంచి ర్యాంక్స్ సాధించడానికి విజయవాడ సాయి మీద సపోర్టింగ్ ఇస్తున్నాను. సేమ్ యాజ్ ఫర్ వాళ్ళు డిప్లొమా అయిపోయిన తర్వాత ఈ సెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు ఎప్పుడైనా కాల్ చేసినమ్మా చెల్లి అని చెప్పేసి నేను మాట్లాడతాను. వన్స్ అంటే ఇక్కడ జాయిన్ అవ్వకపోయినా కూడా అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా చెల్లి తమ్ముడు ఏంటమ్మా చెప్పమ్మా చెల్లి అని క్లారిటీగా మాట్లాడుతాను. ఎందుకంటే అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ తమ విద్య పట్ల డైరెక్టర్ బాలు ఒక అన్నయ్య మాదిరి బాధ్యత తీసుకుంటారని చెప్పారు. ఎలా చదవాలి, తల్లిదండ్రులకు ఎలా మంచి పేరు తీసుకురావాలో ఒక సోదరుడిగా బాధ్యత తీసుకుని చెబుతారని అన్నారు. బాలు అన్నయ్యను తాము అన్నయ్యగానే చూస్తామని, అందుకే ఈ రాఖీ పండుగ ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రెస్సులు కానుకగా ఇచ్చారు. ఇవాళ మేమందరం ఇక్కడ కలవడం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మా ఈ సెట్ కంప్లీట్ అయిపోయి కూడా 1.5 పైన అవుతుంది. అయినా ఈ సాయి మేధాలో స్టూడెంట్ టీచర్ అనే బాండింగ్ లేకుండా అన్నా చెల్లి అనుకుంటూ ఒక కుటుంబం లాంటి వాతావరణంలో చాలా ఫ్రెండ్లీగా మాకు నేర్పించడం జరుగుతుంది. 1.5 తర్వాత కూడా మేము అందరం కలిసి రాఖీ జరుపుకుంటున్నామంటే అదంతా మా బాలు సార్ కాదు, బాలు అన్నయ్య దయ. అన్నయ్య ఎలా ట్రీట్ చేస్తారంటే ఒక సిస్టర్ బ్రదర్స్ లాగా ట్రీట్ చేస్తారు. ఒక స్టూడెంట్స్ లేక కాకుండా బాగా మోటివేట్ చేస్తారు. స్టూడెంట్స్ ఎలా ముందుకెళ్ళాలి అన్నది అన్నయ్య ఒక కెరీర్ గైడెన్స్ అనేది చాలా మంచిగా ఇస్తారు. అలాగే ప్రతి ఒక్కరిని అంటే కెరీర్ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ అన్నయ్య చాలా సపోర్ట్ చేస్తారు. కోల్కతా వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ విజయవాడ చౌదరిపేట అయ్యప్పనగర్ వద్ద రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. స్వాతంత్ర్యం వచ్చి 7 ఏళ్లు గడుస్తున్నా మహిళలపై అత్యాచార ఘటనలు ఇంకా చోటు చేసుకోవటం ఆందోళన కలిగిస్తోందని రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ఉన్న మానవ మృగాల నుంచి బాలికలు, యువతులు, మహిళల్ని కాపాడాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్త్రీ ఎప్పుడైతే ఎటువంటి భయం లేకుండా స్వేచ్ఛగా తిరగగలదో అప్పుడే మనకు స్వాతంత్ర్యం వచ్చినట్లుగా ప్రతి ఒక్కరూ భావించాలన్నారు. ఆ డాక్టర్ మీద సామూహికంగా జరిగిన అత్యాచార ఘటన
మరి ప్రపంచవ్యాప్తంగా మరి అన్ని వర్గాల ప్రజల్ని ముఖ్యంగా మహిళలను చాలా ఆందోళనకు గురి చేసింది. ఇది చాలా విచారించవలసిన విషయం. ఎందుకంటే ఎక్కడో పల్లెటూళ్ళలోనో లేకపోతే మారుమూల ప్రాంతాల్లో అత్యాచారాలు జరుగుతాయి అనుకుంటాం, కానీ ఇలా నగరం నడిబొడ్డున మరి అనేక వేల మంది ప్రజలు సంచరించే హాస్పిటల్స్లో అన్ని వందల మంది డాక్టర్స్ స్టాఫు ఉండగా ఒక హాస్పిటల్ మధ్యలో ఒక సెమినార్ హాల్లో జరిగిన అత్యాచారం ఇది చాలా మన దేశానికే మరి దురదృష్టకరం అనుకోవాలి. దీని మీద ప్రపంచవ్యాప్తంగా అనేక నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరి మనం ప్రభుత్వాలని చట్టాలని నిందించే కన్నా కూడా ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే మగవాళ్ళ ప్రవర్తనలో మార్పు రావాలి. ఎవరికి వాళ్ళు ఆడవాళ్ళని గౌరవించడం, ఆడవాళ్ళని సంస్కారవంతంగా చూడటం, ఆడవాళ్ళ ప్రాముఖ్యతను తెలుసుకోవటం, మనిషిని మనిషిగా గౌరవించడం అనేది ప్రవర్తనలో మార్పులు రాకపోతే మనం ఎంత కఠినతరమైన చట్టాలు చేసినా, ప్రభుత్వాలు ఎంత కఠినంగా ఉన్నా కూడా ఇన్ని కోట్ల మంది ఉండే జనాభాలో ఎక్కడో ఒక చోట ప్రతి మూలన కూడా ఈ అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. సంవత్సరం పిల్లకాడి నుంచి 90 ఏళ్ళు ఆడదాని వరకు కూడా ఎవరిని వదిలిపెట్టడం లేదు. పసిమొగ్గగా ఉన్నప్పుడు చిదిమేస్తున్నారు, పువ్వుగా ఉన్నప్పుడు చిదిమేస్తున్నారు. ఎందుకండి? ఆడదానికి ఆ పథకం ఇచ్చాము, ఈ పథకం ఇచ్చామని గవర్నమెంట్ చెప్పడం కాదు, ఆడదానికి భద్రత కల్పించండి. ఆడదానికి భద్రత కల్పిస్తేనే ప్రతి మగవాడికి కూడా బుద్ధి వచ్చే విధంగా ఉంటుంది. ఆడదానికి ఎన్నో మీరు చట్టాలు తీసుకొచ్చారు, కానీ ఆడదాని తలరాతను కూడా మార్చట్లేదు. అయ్యా ప్రధాని మోడీ గారు, ఇప్పుడు మీరు అనుకున్నారు అయోధ్యలో రాముని తీసుకొచ్చి అయోధ్యలో మందిరం కట్టించారు. మీరు అనుకున్న ప్రకారంగానే అయోధ్య రాముడే కథలు వచ్చి అక్కడ మందిరాన్ని నిర్మించారు. అదేవిధంగా మీరు తలుచుకుంటే ఆడదానికి భద్రత కూడా కల్పించవచ్చు.